అందరికీ నమస్కారాలు. నెల్లూరు టౌన్లో గల మైపాడ్ గేట్ దగ్గర మై వాకర్స్ అసోసియేషన్ 2017లో 746 నెంబర్గా రిజిస్టర్ అయింది. వాకర్స్ ఇంటర్నేషనల్లో దాదాపు 15 సంవత్సరాల పైన ఇక్కడ ఈ వాకింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో ఆ రోజు మేము వాకర్స్ ఇంటర్నేషనల్ అఫిలియేట్ కాలం 2004-6లో విఆర్స్ అయితే తర్వాత నెల్లూరు టౌన్లో ఉండే వాటిని కూడా గ్యాదర్ చేసి అందరినీ అఫిలియేషన్ కార్యక్రమం చేపట్టాం. దానికి ఆనాడు ఇక్కడ నడుస్తున్న చలపతిరావు గారు, అలాగనే స్వర్గీయ శివరామయ్య గారు, అలాగే రిమైనింగ్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా చాలామంది నడుస్తున్నారు. వాళ్ళందరితో మీటింగ్ పెట్టేసి ఇక్కడ ఇంటర్నేషనల్ అసోసియేషన్ కలపాలన్నప్పుడు వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయడం, ఆ తర్వాత ఇంటర్నేషనల్ కలిపాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళందరి సహకారంతో ఇక్కడ సభ్యులు పెరుగుతూ అసోసియేషన్ బాగా డెవలప్ చేశారు. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఇయర్ వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రకారం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కానీ, ఏరియా ప్రెసిడెంట్ కానీ, గవర్నర్లు కానీ, క్లబ్ ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళందరూ చేంజ్ కావాలి. ఆ సందర్భంగా ఈరోజు మిత్రులు మోహన్ రావు గారిని ఇక్కడ ఇంటర్నేషనల్ తరఫున ప్లస్ క్లబ్ తరఫున ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ ప్రమాణ స్వీకారం ఇక్కడ మైపాడ్ గేట్ దగ్గర ఉన్న మై వాకర్స్ దగ్గర సమీపంలో నాయుడు హాల్లో ఈ కార్యక్రమం మనకు ప్రజెంట్ గవర్నర్గా వ్యవహరిస్తున్న బల్లావనాయుడు గారి చేతుల మీదుగా ఇన్స్టలేషన్ ఫంక్షన్ ఏర్పాటు చేశాం. దానికి దిగ్విజయం చేశారు. మరి ఇంత గతంలో కూడా ఎంజీఎఫ్లు కానీ, క్లబ్లు కానీ, సర్వీస్ యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఈ క్లబ్ ఉంది. రాబోయే రోజుల్లో కూడా అంతకంటే ఇంకా ఎక్కువ మోహన్ రావు గారి ఆధ్వర్యంలో చేస్తారని నేను ఆశిస్తున్నాను. గతంలో వాకర్స్ ఇక్కడ విఆర్సీలో ఆయన నడిచేవాళ్ళు, అప్పుడు బాగా ప్రతిరోజు సిన్సియర్గా అక్కడ రావడం జరిగేది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మంచి సేవా కార్యక్రమాలు అందరి సహకారం చేశారు. మరొకసారి వాళ్ళు బాగా ఇంకా చేయగలరని, చేస్తారని వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున వాళ్ళందరినీ బ్లెస్ చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మై వాకర్స్ క్లబ్ వాకర్స్ మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా ఇంటర్నేషనల్ వాకర్స్ అతిరత మహారథులందరికీ నమస్కారాలు సార్. ఈరోజు ఈ శుభదినాన ఈ మైపాడ్ గేట్ శ్రీరామనగర్ కాలనీలో ఉన్నటువంటి మై వాకర్స్ క్లబ్కి నన్ను 2026 సంవత్సరం గాను నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ముందుగా మా మై వాకర్స్ క్లబ్ మిత్రులందరికీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ వాకర్స్ ప్రముఖులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు నా మీద ఉన్నటువంటి అభిమానాన్ని, విశ్వాసం అయితే వాళ్ళు నా ఈ పదవి కట్టబెట్టినందుకు నేను వారికి సర్వదా రుణపడి ఉంటాను. అదేవిధంగా నా ఒక ప్రెసిడెంట్గా నేను నా యొక్క విధులను నేను సక్రమంగా నిర్వర్తిస్తాను. ఈ యొక్క క్లబ్బు దినదినాభివృద్ధి చెందేదానికి నా ఇంకా పూర్తిగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్. ఈరోజు మైపాడ్ గేట్ నందున్న మై వాకర్స్ క్లబ్బు అసోసియేషన్ని నాయుడు కళ్యాణ మండపంలో నూతన కార్యవర్గాన్ని 2026 సంవత్సరానికి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయించాను. అధ్యక్షులుగా మన మోహన్ రావు గారు, సెక్రటరీగా వెంకటేశ్వర నాయుడు గారు, ట్రెజరర్గా బాలకోటయ్య గారు, ఇంకా టీం అంతా కూడా వారందరి చేత ప్రమాణ స్వీకారం చేయించాను. ముఖ్య అతిథులుగా మన నేతాజీ సుబ్బారెడ్డి గారు, వాకర్ ఇంటర్నేషనల్ 2022 ప్రెసిడెంటు, అలాగే ఏవీపీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఏకులు రాఘవరెడ్డి గారు, క్యాబినెట్ సెక్రటరీ రామారావు గారు, మా టీం అంతా కూడా వచ్చారు. అందరికీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించాను. ఈ మై వాకర్సు గతంలో 746 వాకర్స్ ఇంటర్నేషనల్లో రిజిస్టర్ పొంది ఉంది. ఇప్పుడు 1700 క్లబ్బుల దాకా ఎదుగున్న సీనియర్ క్లబ్బు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ప్రతి నెల చేసి మాకు రిపోర్టు పంపిమని వారిని కోరుతున్నాను. దానికి 10 నెలలు పంపిస్తే చివరిలో వాకర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్లో కానీ, తర్వాత వాకర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో కానీ వారికి అవార్డులు వస్తాయి. మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఈ కొత్త టీంని ఆశీర్వదిస్తున్నాను. అందరూ కూడా మోహన్ రావు గారికి సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ 203 డిస్ట్రిక్ట్ గవర్నరు. ధన్యవాదాలు.